కూకట్పల్లి 10 ఏళ్ల సహస్రాణి హత్య కేసు మిస్టరీ 5వ రోజు ఈ రోజుకి పోలీసులు ఛేదించారు. 10th క్లాస్ చదివేటువంటి అబ్బాయి ఆ అమ్మాయిని మర్డర్ చేసినట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడే డీసీపీ ఆఫీసులో అతన్ని మొత్తంగా ఇంట్రాగేట్ చేస్తున్నారు. అసలు ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి. అయితే అతను పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లోనే ఉంటాడు. ఆ బిల్డింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అవతల వైపు ఉన్నది ముందు ఉన్నటువంటి బిల్డింగ్ ఏమో సహస్రాణి వాళ్ళు ఉండేటిది. పైన వాళ్ళది పెంట్ హౌస్లో ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత ఈ నెక్స్ట్ బిల్డింగ్ దానికి ఆనుకునే ఉంది. అసలు ఏ మాత్రం కూడా వీళ్ళు కనీసం స్పేస్ కూడా వదలలేదు. అంటే సెట్ బ్యాక్లు కూడా వదలకుండా కట్టారనమాట. మున్సిపల్ నామ్స్ను కూడా ఫాలో కాలేదు కనీసం. సో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారో దానికి ఆనుకునే కట్టారు చూడండి. 3rd ఫ్లోర్లో వాళ్ళు ఉండేది 4th ఫ్లోర్ అంట. ఇప్పుడు ఈ అబ్బాయి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఉండేది 4th ఫ్లోరు. దాని నుంచి 3rd ఫ్లోర్లోకి దిగి 3rd ఫ్లోర్లో నుంచి అవతల ఉన్నటువంటి బిల్డింగ్లోకి జంప్ చేశాడు. చేసి అక్కడ ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆ రూమ్లోకి వెళ్ళి తను దొంగతనం చెయ్యాలి అని చెప్పేసి 80,000 రూపాయలు దొంగతనం కూడా చేశాడు అప్పటికే. తర్వాత అక్కడే ఉన్నటువంటి హుండీని బద్దలగొట్టి అందులో డబ్బులు కూడా తీసుకోవాలనుకుంటున్న టైంలోనే ఆ అమ్మాయి అడ్డుకోవటంతో కత్తితోటి అమ్మాయిని ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ పొడి చేశాడు. పొడి చేసి అమ్మాయి బ్రతికుందేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకూడదు అన్న ఉద్దేశంతో గొంతు మీద కూడా అమ్మాయిని కట్ చేసినటువంటి పరిస్థితి. బాడీ మీద 18 చోట్ల పొడిచాడు. మెడ మీద వచ్చేసి 7 చోట్ల అమ్మాయిని పొడిచాడు అడ్డంగా. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పొడి చేశాడు. వాడు చెయ్యాలి అనుకున్నటువంటి ఆ దొంగతనం కూడా మొత్తం ప్లాన్ అంతటిని వాడు కంప్లీట్ గా ఒక పేపర్ మీద వర్కౌట్ చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఆ పేపర్ మీద రాసుకున్న దాంట్లో వాడు ఏం రాసుకున్నాడు అంటే ఇంగ్లీష్ లో రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడంటే ఇంట్లోకి వెళ్ళాలి, వెళ్ళిన వెంటనే ఫస్ట్ గ్యాస్ స్టవ్ ని, ఆ పైప్ ఏదైతే ఉంటుందో గ్యాస్ పైప్ అంటే సిలిండర్ స్టవ్కి వెళ్ళేటువంటి పైపుని కట్ చేయాలి. కట్ చేసి దాన్ని వదిలేయాలి కాసేపు. ఆ తర్వాత దొంగతనం చేసేయాలి. వాడు లాస్ట్ లో ఏం రాసుకున్నాడు తెలుసా? దాంతో మొత్తం పూర్తయిపోయి మిషన్ డన్ అంట. అసలు ఏ స్టేజ్లో పిల్లలు ఉన్నారు? 10th క్లాస్ చదివే పిల్లడు ఇంత వైలెంట్గా ఎందుకున్నాడు? వాళ్ళ పేరెంట్స్ ఆమెమో అతని తండ్రి ఏమీ చేయడం తెలుస్తుంది, ఏ పని చేయడంట. తల్లి మాత్రం ఎక్కడో బయటికి వెళ్ళి ఇళ్లలో పని చేయటం కాకుండా హౌస్ కీపింగ్ అంటారు కదా, ఆ టైపులో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ హౌస్ కీపింగ్ ఉంటుంది. అలా హౌస్ కీపింగ్ చేస్తుందంట ఆవిడ. మొత్తం పేరెంట్స్ని కూడా ఇప్పటికే పోలీసులు తీసుకుని వెళ్ళారు. దారుణమైన విషయం ఏంటంటే ఒక 10th క్లాస్ చదివే పిల్లోడు చూస్తుంటే చాలా లీన్గా ఉన్నాడు పిల్లోడు కూడా. మనం ఫోటో చూపించకూడదు కాబట్టి, ఎందుకంటే జువైనల్ యాక్ట్ ప్రకారం మైనర్ కనుక మనం ఫోటో కానీ పేరు కూడా రివీల్ చేయడానికి లేదు. అందుకనే మనం రివీల్ చేయలేకపోతున్నాము. సో చాలా సన్నగా ఉన్నాడు, నేను చూశాను ఫోటో. అలాంటి పిల్లోడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అంత గట్టిగా 10 ఏళ్ల అమ్మాయిని అంత గట్టిగా ఎక్కడ పడితే అక్కడ ఎలా పొడవగలిగాడు అనేది కూడా ఇక్కడ పాయింట్. ప్రీ ప్లాన్డ్గా ముందే రాసుకొని వచ్చి మరీ చేశాడు అంటే మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇలాంటి ఇన్సిడెంట్లు అనేకం జరుగుతున్నాయి. ఒక పిల్లోడు నెట్లో ఏదో చూసి మొన్న ఈ మధ్యనే బెంగళూరులో ఆ నెట్లో చూసినటువంటి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ప్రకారమే తనను తాను చంపుకున్నాడు ఆ పిల్లోడు. పేరెంట్స్ మరి ఇంట్లో లేరు అని చెప్తున్నారు ఆ టైంలో. ఇప్పుడు ఈ పిల్లోడు చేసిన టైంలో కూడా మరి పేరెంట్స్ ఉన్నారో లేదో తెలియదు. నెక్స్ట్ ఆ రోజు అందరికీ స్కూల్ ఉంది, మండే రోజు అందరికీ స్కూల్ ఉంది. మరి ఈ అబ్బాయి ఎందుకు వెళ్ళలేదు? ఈ అమ్మాయి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఆ రోజు స్పోర్ట్స్ డే అవుతుంది కాబట్టి అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదు ఆ రోజు. బట్ మరి వీడెందుకు స్కూల్కి వెళ్ళలేదో తెలియదు. అత్యంత కిరాతకంగా 4 days 5 days వరకు కూడా తెలియనటువంటి మర్డర్ మిస్టరీ అయిపోయింది. ఇది మొత్తం సెన్సేషన్ రేపింది. పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి మొత్తానికి ఐడెంటిఫై చేసి అక్యూజ్ని పట్టుకోగలిగారు. అది కూడా ఎలా అంటే అక్కడే దగ్గరలో నుంచొని మొత్తం ఆ బిల్డింగ్ వైపే చూస్తున్నాడంట. 5 minutes పాటు అదే బిల్డింగ్ వైపు చూస్తుంటే సీసీ కెమెరాలో చూసినటువంటి పోలీసులు ఎందుకు ఈ బిల్డింగ్ వైపు అంతగానం చూస్తున్నాడు ఆ అబ్బాయి అని చెప్పేసి వెంటనే ఎంక్వైరీ చేసి తీసుకుని వస్తే వాళ్ళ ఆ సహస్రానికి ఒక బ్రదర్ ఉన్నాడు, చిన్న పిల్లోడు, 3rd క్లాస్ చదువుతున్నాడు, 8 years పిల్లోడు. ఆ పిల్లోడితో క్రికెట్ ఆడుకోవటం కోసం వచ్చి చూస్తున్నానని చెప్పాడంట. కానీ పోలీసులు వాళ్ళ స్టైల్లో ప్రశ్నించిన తర్వాత అప్పుడు నిజాలు మొత్తం బయటకు వచ్చాయని తెలుస్తుంది. ఎంత దారుణం! 80,000 దొంగతనం చేయాలన్న ఆలోచన అంటే కేవలం 10th క్లాస్ చదివే పిల్లోడు దొంగతనం చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ దొంగతనాన్ని ఎలా చేయాలి కూడా ప్లాన్డ్గా రాసుకొని మిషన్ డన్ అని చెప్పి క్లీన్గా రాసుకొని మరీ చేయటం అంటే ఎంత ఘోరమైన సంఘటన. ఎక్కడికి పోతున్నాం, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాము? చిన్న పిల్లలు ఇంత వైలెంట్గా ఎందుకు ఆలోచిస్తున్నారు? దానికి కారణం ఏంటి? చూస్తున్నటువంటి ఇంటర్నెట్లా, లేకపోతే విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఏది పడితే అది దొరుకుతున్నటువంటి బయట ఈ సోషల్ మీడియానా? ఏది దేని వల్ల ఇలా తయారవుతున్నారు పిల్లలు? కనీసం పేరెంట్స్ ఎందుకు అలా వదిలేస్తున్నారు? చూడకుండా పట్టించుకోకుండా స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదు ఆ రోజు స్కూల్కి? ఎందుకు వెళ్ళలేదో పేరెంట్స్ ఎందుకు వదిలేశారు? ఆ రోజు ఏమి లీవ్ లేదు, హాలిడే లేదు, ఏమీ లేదు.
మండే రోజు ఎందుకు వాడు స్కూల్కి వెళ్ళలేదు? ఆ పాపకి రీజన్ ఉంది వెళ్ళకపోవడానికి, వీడు వెళ్ళలేదు. అంత వైలెంట్ గా తయారయ్యి ఇష్టానికి ఎక్కడ పడితే అక్కడ అంత గనం పొడిచాడు అంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి? ఏం చూసి వాడు ఇలా తయారయ్యాడు? ఇలాంటి పిల్లలు ఇంత దారుణంగా తయారవుతే రేపొద్దున సొసైటీ ఎక్కడికి పోతుంది? అమ్మా, ఇంత దారుణంగా చూశారు మీరు సంఘటన, ఏమనిపిస్తుంది? అసలు ఇలా ఎందుకు తయారవుతున్నారు పిల్లలు? ఏమో అమ్మ, ఎందుకు అట్లా చేయొద్దు కదా. పాప తీసుకొని వాళ్ళు ఉండే కానీ చంపడం తప్ప. వెళ్ళిపోయేది ఉండే. ఉంచొద్దాం, చంపేయాలి. ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఏం జరగలేదు. మరి ఎప్పుడన్నా చూసారా అమ్మా ఇలాంటి సంఘటన? ఇంత దారుణంగా ఘోరంగా ఇలా చంపడం అనేది చూసారా మీరు? పిల్లగాడు దొరికింది కదా, వానికి ఉంచకండి. వా తల్లిదండ్రి ముంగట వానికి తప్పుడు నేనే మరి ఒక బుగ్గులు అవుతుంది జరా. మరి ముంగట చెయ్యరు బెట్ట, పుణ్యం వస్తుంది. వాళ్ళకి ఉంచకుండా ఇప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉండదు, వానికి అంత బాధ కానీ అదింత చేయండి పాపం ఎవరికే కానీ. ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇది ఎక్కడో ఒక జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ మీరు మీడియా మీరు చేయడం ఏం చెప్తారంటే చూపిస్తారు అంతే. మీరు ఏది ఈ చూపించడం తప్ప మీరు ఏం చేశారు మీడియా? ఫస్ట్ ఆఫ్ మేడం మేము కూడా చెప్తాం, మా బాధ్యత కూడా ఉంది. మీడియా చూపిస్తుంది కదా, మీడియా అందరూ బాధ్యత. తల్లిదండ్రులను వదిలేసి ఉండాలంటే కూడా భయపడే పరిస్థితి ఉన్నది ఈ సమాజం. ఎంతవరకు కాపాడుకుంటూ ఉండలేం కదా, మనం పనులు మానేసుకొని కాపాడుకుంటూ ఉండలేం కదా. ఘోరంగా అసలు ఇంత దారుణంగా అసలు అంత 18 చోట్ల బాడీ మీద, నెక్కు మీద 7 చోట్ల అసలు ఎలా అంతలాగా కనీసం భయం కూడా లేకుండా ఎలా చేశాడు ఆ పిల్లోడు? నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదా? ఇప్పుడు చేసేదానికి నెక్స్ట్ ఏం జరుగుతుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నెట్లో చూస్తున్నారు కదా. ఆ తర్వాత అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటో తెలియదా? ఆ మాత్రం జువైనల్ హోమ్ లో పడి ఆడవాలి. ఎందుకు చెయ్యాలి ఇలాంటి పనులు? అసలు వాడిని ఇట్లనే చెయ్యాలి మేడం, ఇట్లనే చెయ్యాలి. మళ్ళీ ఇంకొక పిల్ల చేయకుండా ఇలాగే చెయ్యాలి. మళ్ళీ వాడిని కూడా అది కూడా అక్కడ చేయొద్దు, పోలీస్ స్టేషన్ లో ఈ ఏరియాలో తెచ్చి వాడిని ఇదే పని చేయాలి. వాడిని ఈ రోజు ఇక్కడ జరిగింది, రేపు ఇంకెక్కడ జరగవచ్చు. అట్లనే సంజీవ్ గారు డాక్టర్ కదా, ఇప్పుడు మీ ఫాదర్ ని కూడా ఫస్ట్ లో అన్నారు, తర్వాత తెలిసింది కాదు అని చెప్పేసి. లేకుండా ఎలా చేస్తారు? ఇప్పుడు ఈ పిల్లోడు దొరికిన తర్వాత నీకేమనిపిస్తుంది? ఆయన ఇప్పుడు చంపేయాలి. ఆయన చేశాడు. 10th క్లాస్ చదువుతున్నాడు, మా స్కూల్లో చదువుతున్నాడు. ఆయన 10th క్లాస్ లో చదువుతున్నాడు, మాకు తెలుసు. స్కూల్ ఉందమ్మా మీకు? ఉంది, స్కూల్ ఉంది. మేము వెళ్ళాము. ఆయన ఉన్నాడో లేదో తెలియదు కానీ మేమైతే వెళ్ళాము. స్కూల్ కి రాలేదు అని అన్నారు. 10th క్లాస్ వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటారు అన్నారు. మాకు తెలిసింది, రాలేదు ఓకే అనుకున్నాము. అయితే మండే మధ్యాహ్నం వచ్చాక ఇట్లా తెలిసింది మాకు. ఎట్లా ప్రూఫ్స్ లేకుండా నైట్ 12 కి మా ఫాదర్ ని తీసుకెళ్లారు. ఎలా తీసుకెళ్తారు? ఏ ప్రూఫ్స్ లేవు. ఇప్పుడు ఈ 4 రోజులు 5 రోజులుగా అతను ఇక్కడే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. స్కూల్ కి వెళ్ళాడంట, వెళ్తున్నాడు. పొద్దున్న స్కూల్కి వచ్చి పోలీసు వాళ్ళు అన్ని ఇన్వెస్టిగేషన్ చేశారంట. అప్పుడు తెలిసింది. స్కూల్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారంట. మాకు తెలియదు అప్పటి వరకు. 10:30 టైంలో అప్పుడు వచ్చారంట పోలీసు వాళ్ళు వచ్చి అతన్ని అడిగితే అని చెప్పాడంట. ఇట్లా వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయమ్మా? ఏం లేవు, మాకేం లేవు. డబ్బుల కోసం అని చేశారంట. పేపర్ లో రాసుకున్నాడంత మొత్తం. ఏ ప్రూఫ్స్ లేకుండా ఎలా మా ఫాదర్? ఇప్పుడు ప్రూఫ్స్ అన్ని దొరికాయి కదా, ఇప్పుడు తీసుకెళ్ళండి. మా డాడీని పంపించండి. రాలేదు, 4 days అయింది. 12 కి నైట్ 12 కి తీసుకెళ్ళిపోయారు. మా నాన్న రాలేదు, మా మమ్మీ కూడా రాలేదు. తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ వదిలేసారు. అక్కడే ఉన్నారు ఇప్పుడు. నేను 8th చదువుతున్నా, 10th చదువుతున్నాడు. పొద్దున వచ్చినట్టు పోలీస్ వచ్చి ఆయన ఇన్వెస్టిగేట్ చేసినట్టు. మరి ఘోరం మేడం, మరి ఘోరం. ఇట్లాంటి తల్లి కడుపులో పుట్టినా పుట్టకున్నా ఒకటే, ఆ దేవుడు ఇచ్చినా ఇయ్యకున్నా ఒకటే. మరి ఘోరం అండి ఇది. అసలు వానికి అసలు బతకనియొద్దండి. అసలు మందిలలో ఇడిసబెట్టురు, లేడీస్ అన్న చంపేస్తారు. సంజీవరావు దేశానికి వచ్చేసింది, పేరు వచ్చేసింది. సంజీవరావు అమ్మాయిని చంపాడు. సంజీవరావు పేరు వస్తుంది. 2 ఆడపిల్లలు ఉన్నారు. గోలు పెడితే నేను వారం రోజులు బాలింతను వదిలేసి ఇక్కడ ఉన్నా నా పిల్లల కోసం. తల్లి పోలీస్ స్టేషన్ ఉంది. న్యాయం జరగాలి. సంజీవరావుకి మంచి వాడిని చంపాలి అంతే. ఒకసారి ఇంట్లో చూడండి,
ఒక్కరు కాదు, ఇద్దరు వయసు పిల్లలు ఉన్నారు. అలాంటిది ఎత్తే అతను కాడు 15 సంవత్సరం బస్తీలో ఉన్నాడు ఆయన. అట్లా చేస్తారమ్మా. అది అన్నీ పెడతారు, ఎవరి మీద పెడతారు చెప్పండి. 5 రోజులు ఆ పిల్లలు ఏమవుతారు, భార్య ఏమవుతుంది. ఇప్పటికీ జైల్లో పెట్టారు అమ్మాయిని కూడా తీసుకెళ్ళి. 12 గంటల నుండి అమ్మాయి సరిగ్గా రాలేదు. అలమారులో బట్టలు, కారం, ఉప్పు ఎన్నింటిలో పడేసారు చూడండి. ఒకసారి 3 శాఖల నుంచి 3 శాఖలు కూడా తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చి. ఆయన ఎంత వీడియోలు పెట్టారో అతను చనిపోయాడని. అదే మంచిదని మళ్ళీ వీడియోలకు మాకు రావాలి, మా చుట్టాలు బంధువులు అన్నిట్లో రావాలి. చూడండి, మనం చేసేటువంటి కొన్ని చిన్న పనుల వల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఇవాళ అర్థమవుతుంది. ఆ పెట్టే తమ్మునేల్స్ కానీ ఇష్టానికి మనం పెట్టేటువంటి ఆ పేర్లు రాకుండానే, బయటికి రాకుండానే, వాళ్ళు చేశారని తెలియకుండానే ఎవరి పేరు పడితే వాళ్ళ పేర్లు పెట్టేసి మనం ఏదో చేస్తాం చూడండి. కొన్ని ఛానల్స్, కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా అలాంటి వాటి వల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ జరిగిందైతే మాత్రం అత్యంత ఘోరమైన పాశవికమైనటువంటి చర్య అని చెప్పాలి. ఆ ఏజ్ పిల్లోడికి అలాంటి ఆలోచన రావడమే అసలు ఆలోచిస్తుంటేనే బాధగా అనిపిస్తుంది. మళ్ళీ ఈ 4 రోజుల నుంచి పోలీసులు ఇప్పటికి 10 సార్లు పైకి కిందికి వస్తూనే ఉన్నారు, తిరిగి వెళ్తూనే ఉన్నారు. క్లూస్ టీం తిరుగుతుంది, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు వస్తున్నారు, పోలీసులు డీసీపీ స్థాయి, ఏసీపీ స్థాయి వ్యక్తులు వచ్చి వెళ్తున్నారు, రోజు ఇన్స్పెక్టర్స్ వస్తున్నారు. అయినా కూడా వాడు ఏమీ తెలియనట్టు పక్కన బిల్డింగ్ లోనే ఉన్నాడంటే ఎంత తెలివైనడో ఒక్కసారి చూడండి. అంటే అనవసరమైన తెలివితేటలు అనమాట. ఏవో చదువులో చూపిస్తే బాగుండేది. ఒక చిన్న పిల్లోడు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు అంటే ఎక్కడ మూలాలు ఏంటి, ఇలా తయారవడానికి కారణం ఏంటి? ప్లాన్ గీసుకొని, స్కెచ్ గీసుకొని దొంగతనానికి వెళ్ళాడంటే అసలు ఆ ఏజ్ పిల్లోడికి అంత డబ్బుతో ఏం పని? దొంగతనం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? కఠినమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఇలాంటి కేసెస్లో. ఎందుకంటే జువైనల్ యాక్ట్ ఒప్పుకోదు. కేవలం తీసుకెళ్లి ఎక్కడో పెట్టేసి అక్కడే చదివిస్తారు, జువైనల్ హోమ్లో వేస్తారు, అక్కడే ఉంచి చదివిస్తారు తప్పించి కఠినమైన చర్యలు కానీ శిక్షలు కూడా ఉండవు. మరి ఆ అమ్మాయికి న్యాయం ఎలా జరగాలి? ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకొని ఆ పిల్లను కోల్పోయి ఎంత బాధపడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో మనం స్వయంగా చూసాము. ఆ తల్లి నిన్న కూడా మనతో మాట్లాడింది. నాకు న్యాయం జరగాలమ్మా, నా పిల్ల ఎలాగో తిరిగి రాదు, న్యాయం చెయ్యండి, కనీసం ఎవడైతే చేశాడో వాడెవరో నాకు తెలిపి ఇమ్మీడియట్ గా శిక్ష పడేలా చూడండి అంది. ఇప్పుడు ఈ కేసులో శిక్ష వేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఏం చట్టాలు, ఏమి న్యాయాలు, ఎలా పోతాయి ఇవన్నీను? ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఆ పిల్లకు ఇప్పుడు న్యాయం చేకూరుతుంది? ఏం చేసినా కూడా ఆ పిల్లకు న్యాయం జరగదు, ఎందుకంటే శిక్ష పడే అవకాశం లేదు కాబట్టి. సో ఎక్కడ జాగ్రత్తలు పడాలో అక్కడ పడాలి. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు ముందు పేరెంట్సే తీసుకోవాలి. ఇంట్లోనే జాగ్రత్త పడితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. జరిగి ఇంకొక తల్లి గర్భశోకానికి కారణం కాకుండా ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఆ ఏజ్లోనే ఎవరో పరాయి పిల్లని అలా చంపేసి సంబంధం లేనటువంటి తల్లిదండ్రులకి జీవితాన్ని ఏడుస్తూనే ఉంటారు. ఆమె నిన్న అదే చెప్తుంది, నేను బతికినా చచ్చినట్టేనండి, ఆ పిల్ల లేనప్పుడు నేను ఎందుకు అని చెప్పేసి. ఇంకొక ఘోరం ఏంటంటే మధ్యలో కొన్ని ఛానల్స్, కొంతమంది మనుషులు కలిసి తండ్రే చేశాడని కూడా మాట్లాడారు. ఇది ఇంకా దారుణమైన విషయం. కన్న బిడ్డని పెంచుకొని అన్ని రోజుల తర్వాత తండ్రి ఎందుకు అలా చేస్తాడు? అసలు ఆ మాట్లాడడానికి కూడా సెన్స్ లేకుండా మాట్లాడారు. ఎందుకంటే ఆ పిల్ల వాళ్ళ అమ్మ క్యారేజ్ పెట్టేసి ఆ రోజు తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు, అన్నం పట్టుకెళ్ళలేదమ్మా, ఈ బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేసే అని చెప్పి ఆమె క్యారేజ్ లంచ్ బాక్స్ పెట్టి అక్కడ తల్లి ఆఫీస్కి వెళ్ళిపోయింది. తండ్రి బయటికి వెళ్ళిపోయాడు, ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు, ఆయన బైక్ మెకానిక్ అంట. సో అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 12:45 సమయంలో స్కూల్ నుంచి ఫోన్ వచ్చినారు, పిల్లోడు స్కూల్ నుంచి, ఇంకా బాక్స్ రాలేదు అని చెప్పి. అప్పుడు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి ఇంకా బాక్స్ ఇవ్వలేదంట తండ్రి అడిగాడట. అదేంటి, నేను ఇచ్చి పెట్టొచ్చాను కదా, ఎందుకు పోలేదు సహస్రాణి అని ఆమె కింద ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ చేసింది. అమ్మాయి ఇలా మా అమ్మాయి పోలేదంట, బాక్స్ తీసుకుని ఒకసారి పైకి వెళ్ళి చూసిరావంటే ఆవిడ పైకి వచ్చిందంట 1 o'clock అరౌండ్. వస్తే బయట గడిపెట్టుంది. ఆమె ఫోన్ తీసుకుని అక్క బయట గడిపెట్టేసింది, మీ అమ్మాయి లేదని చెప్పిందంట. ఇంత లోపల వాళ్ళ ఫాదర్ వచ్చాడు. అంటే అప్పటికే మర్డర్ అయిపోయింది. మరి వాళ్ళ ఫాదర్ని ఎలా అంటారు? తర్వాత 25 ఏళ్ళు లోపల ఎవరో చంపారు అని చెప్పేసి ఎవరైతే అటాప్సీ చేశారంటే పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్స్ 25 ఏళ్ల లోపు వాళ్లే చంపారు, ఆ గాయాల తీవ్రతను బట్టి 25 ఏళ్ల లోపు వాళ్ళు చంపారు అని చెప్పారు. మరి ఇప్పుడు ఎవరైతే సంజీవ్ అని చెప్పేసి అందరూ కలిసి బ్లేమ్ చేశారో ఆ సంజీవ్ అనే వ్యక్తి, నేనైతే కాదు, నేను వచ్చున్నాను, నేను ఎప్పుడు కూడా ఇలాంటివి చేయలేదు, చాలా మంది చేశారు, ఆ సంజీవ్ అనే వ్యక్తికి 40+ ఏజ్. మరి ఎలా అతన్ని బ్లేమ్ చేస్తారు? ఇలా రకరకాలు మొత్తం పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే కాసేపు ఉంటాయి, పోతాయి, కానీ పోయిన అమ్మాయి అయితే తిరిగి రాదు. బట్ ఆ అమ్మాయికి న్యాయం జరిగేది ఎలాగే ఇప్పుడు అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్లా తయారైంది ఇప్పుడు. సో మొత్తానికైతే 5 రోజుల తర్వాత పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించగలిగారు.
ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పు చేసే ప్రతి వాడు లేదా ప్రతి మనిషి ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, తప్పు చేసినప్పుడు ఏదో ఒక చిన్న క్లూని 100% వదిలి వెళ్తారు. అలా వదిలి వెళ్ళే దొరుకుతారు. ఇప్పుడు కూడా పోలీసులకు అలాగే దొరికాడు ఈ పిల్లోడు. లోపల బ్లడ్ స్టెయిన్స్ ఉన్నటువంటి, మరకలు ఉన్నటువంటి బట్టలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత కత్తి కూడా అక్కడే ఉందని చెప్తున్నారు. మరి డబ్బు దొరికిందో లేదో తెలీదు. పాపం పేరెంట్స్ ఫస్ట్ నుంచి కూడా ఏమన్నా పోయినాయా, డబ్బులు ఏమన్నా పోయినాయా, బంగారం పోయిందా అని అడిగితే కూడా తెలియదమ్మా, అసలు మేము లోపలికి లేదు, మాకు తెలియదు, మాకు అవన్నీ పోయినా పర్వాలేదు, పిల్ల కావాలి, పిల్లకి ఏం అయిపోయింది, పిల్ల పోయిన మాకు ఎందుకు అని అడిగారు. సో అవన్నీ పోయినాయా లేదనేది కూడా ఇవాళ వరకు తెలియదు. అసలు 80,000 పోయినాయి అని ఈ రోజే తెలిసింది. అంటే వీడే దొంగతనం చేశాడని. సో మూలాలు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. 100% ఇలాంటి వాటిని అరికట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది.